క్రీస్తులో నీ గుర్తింపు. ఇక ఎందుకు నాకు ఈ బ్రతుకు, దేనికోసం, ఎప్పుడు ఈ కష్టాలు, కన్నీళ్లు, శ్రమలేనా, ఇంకా ఎంతకాలం భరించాలి అని విసుగుతో, వేదనతో కుమిలిపోతున్నావా? అయితే యేసయ్య నీతో చెప్పుచున్న మాట, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అవును ప్రియులారా, ఈ జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత సర్వశక్తివంతుడైన దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. కనుక మనం ఈ భూమి మీదకు అకస్మాత్తుగా రాలేదు, కానీ ఒక ఉద్దేశముతో ఆ దేవాది దేవుడే ఆయన యొక్క స్వరూపంలో మనల్ని నిర్మించి తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారం మనల్ని కనెను. కానీ మనం పాపం ద్వారా దేవుడిచ్చిన మహిమను కోల్పోయి అంధకారంలో జీవిస్తున్నప్పుడు యేసయ్య తన జనన, మరణ, పునరుత్థానముల ద్వారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచి తన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. కనుక మనల్ని పిలిచి సమకూర్చిన దేవుడు మనం సమస్త విధాలైన మంచి ఫలాలు ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. ఆ ఫలం దేవుని యొక్క గుణలక్షణాలతో నిండి ఉంది. కాబట్టి అట్టి వెలుగు ఫలం ఫలించుటకే దేవుడు మన జీవితంలో కొన్ని శోధనలను అనుమతిస్తున్నాడు. శ్రమల ద్వారా మనలో పరిపక్వతను కలిగిస్తున్నాడు. యుగ యుగాలు ఆయనతో కూడా మనం ఏలుటకు మనల్ని ఫలింపజేయుచున్నాడు. అవును, ఏ మంచి చెట్టు తన ఫలమును తాను అనుభవించదు, కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే ప్రతి మంచి చెట్టు సంరక్షింపబడుతూ పోషింపబడుతుంది, కానీ చెడ్డ చెట్టు ఇతరులకు హానికరంగా ఉంటుంది కనుక అది పెరిగివేయబడి కాల్చబడుతుంది. అలాగే ఈ భూమి మీద జీవిస్తున్న మనం కూడా మన కోసం మనం జీవించడం లేదు, కానీ దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు జీవిస్తున్నాము. కనుక నాశనమునకు చేరువవుతున్న ఈ లోకంలో మనం అనుకున్నది అనుకున్న సమయంలో జరగడం లేదని కృంగిపోతూ ఐహిక విచారాలతో జీవించుటకు మనం చీకటి సంబంధులం కాము, కానీ దేవుని యొక్క రాజ్య సంబంధులము. కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో మనం ఓర్పు కలిగి ఫలిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మారుదాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.